హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి, పిజ్జా తినాలనిపిస్తూ ఉండింది. చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. ఈ రోజుకైతే కుదిరింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పదండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఇది ప్రాన్స్ పిజ్జా. మీరు ఎప్పుడు చూస్తున్నారు కదా, ప్రాన్స్ పిజ్జా ఇది. ఇప్పుడు చూపిస్తాం పదండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా రొయ్యలు తీసుకొని దాంట్లో గార్లిక్ జింజర్ పేస్టు, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత లైట్గా హాఫ్ ఫ్రై చేసుకోవాలి. వీటిని షాలో ఫ్రై అంటారు కదా, హాఫ్ ఫ్రై చేసుకోవాలి. ఇది పిజ్జా బ్రెడ్ అండి, మాకు రెడీమేడ్ దొరుకుతుంది. ఇది మొజరెల్లా చీజ్ అండి, నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. ఇది కావాల్సింది ఆరిగానో, ఇది చాలా బాగుంటుందండి ఫ్లేవరు. దీని తర్వాత మనకు కావాల్సింది చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ మనం ఒక్కొక్కటి చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ప్రాన్స్ని హాఫ్ ఫ్రై చేసుకోవాలి, షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అనండి, లైట్గా ఫ్రై చేసుకొని కొద్దిగా హాఫ్ ఫ్రై అనండి, మళ్ళీ కుక్ చేస్తాం కదా అందుకనే హాఫ్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మొజరెల్లా చీజ్ని ఇలా సన్నగా తురుముకోవాలండి. పిజ్జా మీద బేస్ మీద వేసుకోవడానికి సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న చీజ్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇప్పుడు షాలో ఫ్రై చేసాం కదా, హాఫ్ ఫ్రై చేసాం కదా, ఆ ప్రాన్స్ని పక్కన తీసుకున్నాము. ఇప్పుడైతే రెడీమేడ్ పిజ్జా తీసుకొని సెంటర్ వరకు ఇట్లా ఒత్తుకున్నానండి. తర్వాత దాని మీద టొమాటో కెచప్, ఇది చిల్లీ కెచప్ అండి, చిల్లీ సాస్ అంటారు కదా అది, ఇది టొమాటో సాస్ అండి. ఈ రెండు వేసుకొని, యాక్చువల్గా దీని మీద వేయాల్సింది పిజ్జా సాస్, కానీ ఈ రెండు వేసుకున్నాను. నాకు అవైలబిలిటీలో అవి లేవు కాబట్టి. ఇది బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి, మొత్తం అప్లై చేసుకోవడానికి. దీని తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కొద్దిగా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టం కాబట్టి బాగా ఎక్కువ యాడ్ చేశాను. తర్వాత ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ స్మెల్ ఉంటుందండి, పిజ్జా పార్లర్కి వెళ్తే ఫస్ట్ వచ్చే స్మెల్ ఇదేనండి, ఆరిగానో. అదిరిపోద్దండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, తర్వాత ఆరిగానో ఎక్కువ స్ప్రే చేసుకొని, తర్వాత చీజ్ వేసుకున్నాను. తర్వాత ఒకటి పిజ్జా మీద ఇవి అరేంజ్ చేసుకున్నానండి, ఏంటి ప్రాన్స్. తర్వాత ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని అవి కూడా అరేంజ్ చేసుకున్నాను. మళ్ళీ టాప్ చేశాను చీజా మొత్తం ఫుల్గా. చాలా బాగా వచ్చిందండి చూడడానికి. ఆరిగానో ఫ్లేవర్ మాత్రం అదిరిందండి. ఇది కావాలని ఎక్కువగా వేసుకున్నాను నేను. చాలా బాగుంది టేస్ట్. ఇది ఆరిగానో స్మెల్లే, ఆ స్మెల్కే తింటామండి. పిజ్జా స్మెల్ అంతా ఆరిగానోలోనే ఉంటుంది. చాలా బాగుంది, కానీ బేసే కొద్దిగా హార్డ్గా ఉందండి, రెడీమేడ్ కదా అందుకోసం. నాకు కొద్దిగా కారం ఎక్కువ ఇష్టం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అంతేనండి. ఇంకా ఏమైనా టాపింగ్స్ ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇది వచ్చి చికెన్ పిజ్జా అండి, ఒకటి వచ్చి ప్రాన్స్ పిజ్జా అండి. నేను స్పెషల్గా రెండు కావాలని చెప్పి రెండు సపరేట్ చేసుకున్నాను. చికెన్ కూడా అలాగేనండి, సేమ్ చూపిస్తాను, అది కూడా మీకు ఫుల్ రెసిపీ. ఇది చికెన్ పిజ్జా అండి, సేమ్ అలాగే దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను నేను. చికెన్ని కూడా ఫ్రై చేసుకున్నాను, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ అండి, ఏం మారదు. ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ఎలా అయితే చూపిస్తున్నానో మీకు ప్రాసెస్, సేమ్ అదేగా ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా అదిరిపోయిందండి. నాకు చాలా తిన్నాను, కడుపు నిండిపోయింది నాకైతే. ఇది రెండో పిజ్జా ప్రిపరేషన్ అండి. సేమ్ అండి, చిల్లీ సాసు, టొమాటో కెచప్, టొమాటో సాస్ కూడా వస్తుందండి, అది కూడా సేమ్ అలాగే అరేంజ్ చేసుకున్నాను. ఇది చిల్లీ సాస్ అండి, నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. దీని తర్వాత సేమ్ అదేనండి, టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టొమాటో సాస్ యాడ్ చేసుకుంటాను. కెచప్కి వీటికి తేడా ఏంటంటే, కెచప్ కొద్దిగా పుల్లగా ఉంటుందండి, టొమాటో సాస్ చాలా తీయగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇది ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఆరిగానో పిచ్చిగా కుమ్మేశానండి. ఆ ఫ్లేవర్ మాత్రం నాకు అసలు పోవట్లేదు, చాలా బాగుంది అది. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా ఫుల్గా యాడ్ చేసుకున్నాను. అబ్బా, ఆ కారం ఫుల్గా పెట్టి తింటుంటే బాగాలే ఉన్నిందండి, నాకు చాలా బాగా ఉన్నింది. చీజ్ కూడా ఫుల్గా వేసేసానండి, ఫుల్గా దట్టించాను చీజ్ అయితే.
తర్వాత ఆనియన్స్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. నాకు చాలాసార్లు ఒక డౌట్ వచ్చిందండి. నేను చాలాసార్లు డొమినోస్కి, మెక్డొనాల్డ్స్కి చాలాసార్లు వెళ్ళాను. ఎప్పుడైనా చికెన్ పిజ్జా అడిగితే వాళ్ళు నా పిజ్జాలో అక్కడొక పీసు చాలా తక్కువ అయితే పెడతారండి. నాకు అది నచ్చదు. చికెన్ పిజ్జా అంటే ఫుల్గా ఉండాలండి పీసెస్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళేంది అక్కడొకటి పెడుతున్నారని. ఒక స్లైస్లో 2 పీసులు కూడా రావండి కనీసం. నేను అందుకనే ఫుల్గా కుమ్మేశానండి. ఎక్కడ చూసినా పీసెస్ కనపడాలని ఫుల్గా పెట్టాను. మళ్ళీ ఆరిగానో వేస్తున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ నాకు సరిపోలేదు, ఇంకొద్దిగా వేసుకుంటాను దాని మీద. ఇంకా తర్వాత బేక్ చేసుకోవడమేనండి. రెడీ అయిపోయింది మొత్తం. ఇలాగే తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి, నాకైతే పిజ్జా ఎప్పుడు బేక్ చేయలేదు, కానీ దాని మీద నాకు పిజ్జా సింబల్ కనపడింది. అది నొక్కితే 4 మినిట్స్ టైం పెట్టింది. బేక్ చేస్తే సూపర్గా వచ్చిందండి. ఓపెన్ చేయగానే ఆహా, ఆ స్మెల్కి నోట్లో ఊరిపోయిందండి నాకైతే. కానీ ఇంకొకసారి కొద్దిగా హీట్ చేసుకున్నాను, 30 సెకండ్స్ అలా పెట్టుకొని. ఆహా ఉందండి పిజ్జా. మాటల్లో అయితే చెప్పలేనండి, అమోఘం అండి. అది వేడిగా అబ్బా ఎందుకులేండి అంత బాగుంది. తర్వాత రెండోది కూడా బేక్ చేయాలి. ఫస్ట్ చికెన్ అయితే బేక్ చేశాను, తర్వాత ప్రాన్స్ అయితే బేక్ చేస్తాను. చూడండి ఎలా ఉందో. ఆ చీజు అలా బబుల్స్గా వస్తుంటే ఆ టేస్ట్ ఉందండి. కట్ చేసుకున్నాను ఇమీడియట్గా. ఆ పీస్ అలా దాంట్లో సాస్లో కొద్దిగా అద్దుకొని తింటే ఉందండి. ఆహా అమోఘం, సూపర్. ఇది వచ్చి ప్రాన్స్ అండి. ఇది చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే ఫస్ట్ టైం నేను. నాకు అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం. చాలామంది మా వీడియోస్ చూసి గమ్ముగా వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.